మోంతా తుఫాన్ విధ్వంసానికి ఓరుగల్లు అతలాకుతలమైంది. ఈదురు గాలులతో కూడిన కుండపోత వానకు వరంగల్ ట్రై సిటీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వరదల్లో పలువురు గల్లంతయ్యారు. పెద్ద మొత్తంలో పంట నష్టం వాటిల్లింది. ఇక పలు చోట్ల చెరువు కట్టలు తెగిపోవడంతో ఇండ్లు, పంట పొలాల్లోకి నీరు చేరింది. రోడ్లపై వరద పోటెత్తడంతో కొట్టుకుపోయాయి. అయితే వరంగల్ ట్రై సిటీని జలదిగ్బంధం చేసిన మోంతా తుఫాన్ అంతే స్థాయిలో రూరల్ మండలాల్లోనూ కూడా దెబ్బతీసింది. ఏకదాటిగా కురిసిన వర్షాలకు నర్సంపేట, పర్వతగిరి, వర్ధన్నపేట, నల్లబెల్లి, నెక్కొండ మండలాల్లో పంట నష్టం జరిగింది. వరి, పత్తి, అరటి తోటలతో పాటు కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. అండ్ పలు చోట్ల రోడ్లపై కూడా వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు హనుమకొండ జిల్లాలో 34,718 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. పిడుగుపాటు వరదలకు జిల్లాలో 40కి పైగా పశువులు, 7,000కు పైగా కోడిపిల్లలు మృత్యువాత పడ్డాయి. సుమారుగా 15 ఇండ్లు పూర్తిగా నీలమట్టమయ్యాయి. జనగామ జిల్లాలోని 12 మండలాల పరిధిలో మొత్తంగా 25,000కు పైగా ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇటు మానుకోట జిల్లాలో మోంతా తుఫాను రైతుకు కన్నీరే మిగిల్చింది. జిల్లాలో మున్నేరు, ఆకేరు, పాలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగుల వెంట వరి పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఇటు మానుకోట జిల్లాలో వరి 16,617 ఎకరాల వరి పంట నీట మునిగింది. అటు వరంగల్ జిల్లాలో కూడా సీఎం రేవంత్ ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద దాటికి కొట్టుకుపోయిన ప్రాంతాలను పరిశీలించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరంగల్ నుంచి రవికాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రవికాంత్, చెప్పండి. ఇటు వరంగల్ జిల్లాలో అయితే మోంతా ప్రభావం ఎలా ఉంది అండ్ జరిగిన నష్టం ఎంత, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు అంటే మన వరంగల్ జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను ప్రభావం వ్యవసాయం పైన భారీగా చూపినటువంటి పరిస్థితి. మరోవైపు రోడ్లన్నీ కూడా చాలా ప్రాంతాల్లో డ్యామేజ్ అయ్యాయి. లో లెవెల్ కల్వర్ట్ల మీద నుంచి వరద ప్రవాహం వెళ్లడం వల్ల అక్కడి ప్రాంతాల్లో కూడా చాలా వరకు నష్టం జరిగింది. మనం చూసినట్టయితే హన్మకొండ, వరంగల్ నగరాల మీద ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఎందుకంటే పైనుంచి వచ్చినటువంటి వరదలు, గన్పూర్ నుంచి వచ్చినటువంటి వరదలతో ఆ నీళ్లన్నీ కూడా, అంటే వరంగల్ అంటే గొలుసుకట్టు చెరువులకు ఆలవాలంగా ఉంటుంది కాబట్టి అటు గన్పూర్ నుంచి ధర్మసాగర్ మీదుగా వచ్చినటువంటి ఆ నీళ్లంతా కూడా మట్టలు దూకుతూ వచ్చేటువంటి నీళ్ళంతా కూడా గోపాల్పూర్ చెరువు, అంటే ఊర చెరువు మీద నుంచి అయితే నాలాల ద్వారా ప్రవహించాల్సి ఉంటుంది. అయితే 100 ఫీట్ రోడ్ లో ఉన్నటువంటి నాలా దగ్గర డక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించినటువంటి సందర్భంలో వచ్చిన చెత్త అంతా కూడా మూసుకుపోయి పూర్తిగా నీళ్లు బయటికి ప్రవాహం రానటువంటి సందర్భం కనిపించింది. ఇదే ప్రభావం ఇప్పుడు హన్మకొండ నగరాన్ని ముంచెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అనేక ఇళ్లలో ఇప్పటికీ బురద తొలగించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఇక వరంగల్లో మనం చూసినట్టయితే బొందివాగు నాలా వల్ల పూర్తిగా అక్కడ బొద్దివాగు సంబంధించినటువంటి నీళ్ళన్నీ కూడా హంటర్ రోడ్ ప్రాంతానికి సంబంధించి ముంచెత్తడంతో అనేక కాలనీలు మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. ఇక పంటల విషయానికి మనం చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పూర్తిగా రైతాంగం నష్టాల్లో ఉన్నారని మనం చెప్పాల్సి ఉంటుంది. పూర్తిగా 2,15,972 ఎకరాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలకు సంబంధించి నష్టం జరిగిందని ఇప్పటికైతే ఒక ప్రాథమికమైనటువంటి అంచనా వేశారు. ఇందులో 1,29,208 మంది రైతులు నష్టపోయారు. అంటే పూర్తి స్థాయిలో జిల్లాల వారీగా కూడా మనం చూసినట్టయితే వరంగల్ జిల్లాలో 1,30,200 ఎకరాల్లో నష్టం జరిగింది. అందులో మరి 70,700 ఎకరాలు అంటే పూర్తిగా రైతాంగంతో పాటు వాళ్ళ ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం కూడా జరిగింది. 5 నుంచి 10 మంది ప్రాణాలు అయితే ఈ వరదలు వర్షాల కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా కనిపించింది. All right, Ravikant, thank you for the updates.